హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. ఒక బెడ్రూమ్ ఒక హాల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బెడ్రూమ్లో కబోర్డ్స్లో సామాన్ అయితే సర్దాలి. ఇంకా ఇది ఇంకొక బెడ్రూమ్ అయితే 2 కోటింగ్స్ అయితే అంతకుముందు ఈవినింగే వేస్తారనమాట. మరుసటి రోజు అయితే ఇంకా 2 కోటింగ్స్ వేస్తామని చెప్పారు. ఇంకా రాగానే ఇంకా 2 కోటింగ్స్ వేస్తున్నారనమాట. ఈవినింగ్ కదా కిచెన్ కూడా ఖాళీ చేసిస్తే అక్కడ పుట్టింగ్ కూడా పెట్టుకుంటామని చెప్పారనమాట. నా ఫీవర్ అయితే అస్సలు తగ్గలేదండి. వెళ్ళి బ్లడ్ టెస్ట్ కూడా శాంపుల్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా అందుకని వంట చేసే ఓపిక లేక కిచెన్ కూడా సర్ది పెట్టేయాలని చెప్పి నేనైతే మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ఉందనమాట, ఇంట్లోనే వంట చేసి పంపిస్తారు. ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే జోవితమ్మకైతే ఏదో ఒకటి పెట్టి పంపించాను. ఇంకా మాకైతే సింపుల్గా అయిపోవడానికి ఉప్మా చేసుకున్నాను అనమాట, పాలు కాంచుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కిచెన్ కూడా ఖాళీ అయిపోయింది. నాకు 45 మినిట్స్ పట్టిందండి ఈ కిచెన్ మొత్తం ఖాళీ చేయడానికి. అంతే ముందుగానే ప్రిపేర్గా ఉన్నాను అనమాట, కాటన్ బాక్సులు తెచ్చుకొని. కాబట్టి నా పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి. మా జోవితమ్మ నేను అన్ని బాక్సెస్ అందిస్తుంటే అందులో పెట్టేసింది అనమాట. ఇంకా నేను వెళ్ళి బ్లడ్కి అయితే శాంపుల్ ఇచ్చేసి వచ్చి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను. టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి. చూసారా వాయిస్ కూడా అసలు చేంజ్ అయిపోయిందండి. ఇంత ఫీవర్లో ప్లస్ బాగాలేనప్పుడు ఇంత పని చేసుకోవాలంటే నాకు చాలా విసుగు వచ్చింది. ఏదో పిల్లలు బాగున్నారులే అనుకున్నాను అనమాట. ఇంకా నేనైతే రైస్ ఇంట్లోనే చేసేసుకున్నాను. రోటీస్ ప్లస్ కర్రీ అయితే చెప్పానమాట. మా మూన్గాడికి అయితే భలే చికాకు వేస్తుందండి, ఇల్లంతా ఇలా చికాకుగా ఉండేసరికి. ఇంకా నేనైతే వంట కూడా చేసేది ఏం లేదని చెప్పేసి మా పాపతో కాసేపు ఆడుకున్నాను కూర్చొని. తను నాకు దగ్గరగా ఉండడం వల్ల మరి ఏంటో తనకు కూడా జలుబు చేసేసింది. మరుసటి రోజుకైతే ఫుల్ సిక్ అయిపోయామండి నేను మా మూనుగాడైతే. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి నైట్ ఫుల్గా ఆడిస్తున్నాడు అనమాట. నేను ఇదిగోండి కబోర్డ్ అయితే సర్దుకుంటున్నాను. ఇదిగోండి చూసారా ఎలా చికాకు చేస్తుందో. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళైతే కిచెన్ అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు ఇవాళ అయితే చాలా లేట్గానే చేశారండి. అంటే అయిపోయి చిన్న పిల్లలతో పని కదా, రోజు లేట్ చేస్తూ ఉంటే బాగుండదు అని చెప్పి వాళ్ళైతే చాలా లేట్ వరకే సున్నం కొట్టారనమాట. ఇవాళ కిచెన్ కంప్లీట్ చేస్తామని చెప్పి మొత్తం కిచెన్ అంతా కంప్లీట్ చేసేసారు. ఇంకా అవుటింగ్ అంటే బయట వాషింగ్ ఏరియా ప్లస్ ఫ్రంట్ సైడ్ అయితే మనకు సంబంధం లేదు, ఇంట్లో పని అయితే మనకు అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లో అయితే ఇవాళ ఫినిష్ చేసి ఇచ్చేసేయండి అని చెప్పాను. మొన్న ఈవినింగ్ అయితే ఇంట్లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసారండి వాళ్ళు. ఇంకా తర్వాత నేను మొత్తం క్యాలెండర్స్ మోటో కార్డ్స్ అన్నీ తీసేసాను కదా, అవి కూడా తగిలించుకోవడానికి నాకు మొత్తము మేకులు కొట్టాలి, అన్ని మేకులు తీసేసారనమాట వాళ్ళు, ఎక్కడ ఉంచలేదు. ఇంకా అందుకే అవి కూడా కావాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పాను వాళ్ళకి. ఇంకా మా మూన్గాడు ఎక్కడైతే ఖరాబ్ చేశాడో అది మొత్తం కవర్ చేస్తున్నారండి. చూసారా కిచెన్ ఎంత నీట్గా అనిపించిందో, నాకు అయితే భలే ముద్దుగా అనిపించింది అనమాట. కానీ ఈ సామాను సర్దుకోవడమే గగనంలాగా అనిపించిందండి బాబు. ఇంకా నేనైతే మేడ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను, నా వల్ల అవ్వట్లేదని చెప్పి. అంటే కిచెన్కి కొంచెం డీప్ క్లీన్ చేసిస్తే బాగుంటుంది కదా అన్నట్టు. నా చెట్లు కూడా అన్నీ చచ్చిపోయాయండి. నేనైతే ఇది 4-5 డేస్లో నేను పట్టించుకోలేదు, చెట్లకు అసలు నీళ్ళు కూడా పోయలేదు, ఎండిపోయాయి అనమాట. ఇగురు వచ్చేవి మొత్తం ఎండిపోయాయి. ఇంకా నాకు దగ్గరగా ఉండి మా మూన్గాడు నా దగ్గర పడుకొని ఆడుకునేసరికి నా జలుబు మొత్తం వాడికి కూడా చేసిందండి. వాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. ఇంకా మరుసటి రోజుకైతే కొంచెం రికవరీ అయ్యాను నేను. ఇంకా సరే అని చెప్పి వాళ్ళకి చెప్పాను, నాకు స్క్రూస్ బిగించుకోవడానికి కావాలి అంటే వాళ్ళు మేమే బిగించేస్తాం, మీరు తెచ్చుకోండి ఐటమ్స్ అని చెప్పారనమాట. నేనైతే ఇన్ని రోజులు టీవీది స్టెబిలైజర్ టీవీ మీదనే పెట్టుకునేదాన్ని అండి. అలా ఎందుకు దానికి సపరేట్ స్టాండ్ కొట్టిద్దామని చెప్పి వెళ్తేను వాళ్ళు స్టాండ్లు చాలా మంచివి చూపించారు, ప్లాస్టిక్వే అనమాట. కానీ అందులో రిమోట్స్ పెట్టుకునేది కూడా నేను ఫస్ట్ టైం అండి చూడడము. నాకైతే భలే ముచ్చటేసింది. సరే అని అది తీసుకున్నాను. ఇన్ని రోజులు డోర్ కర్టన్స్కి అదేమంటారు స్ప్రింగ్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్స్తో కట్టి నడిపించేదాన్ని అనమాట. అలా ఎందుకు పైపులు వేసుకుంటే ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు అది నీట్గా ఉంటుంది అని చెప్పి 3 డోర్స్కి, అంటే హాల్లో ఒకటి బెడ్రూమ్ డోర్, ఒకటి కిచెన్ డోర్, ఒక మెయిన్ డోర్, ఈ 3 డోర్స్కి అయితే నేనైతే పైప్ వేయించేసాను అనమాట. ఇంకా ఈ ఫొటోస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవైతే తగిలిచ్చాను, కానీ స్క్రూస్ అయితే బిగించుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఫొటోస్ ఏమన్నా దిగుతే పెట్టుకోవడానికి అన్నట్టు. ఈ స్టాండ్ చూసారా హార్సెస్ది భలే అనిపించింది. ఇది నేను యాక్చువల్గా స్టెబిలైజర్ పెట్టుకోవడానికి అన్నట్టు నేను ఒకటి తీసుకున్నా, కానీ స్టెబిలైజర్కి సపరేట్గా వచ్చేసరికి స్పేర్ ఉండని లేదన్నా పెట్టుకోవడానికి అన్నట్టు అలా ఉంచేసాను. కానీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇండ్లు అయితే ఫస్ట్ క్లాస్ కనిపించిందండి. నాకైతే భలే ముచ్చటేసింది. నాకున్న జ్వరము నీరసం అంతా ఎక్కడెగిరిపోయిందో. ఇంకా కిచెన్ సర్దడం అయితే ఉందండి, కిచెన్ అయితే పట్టుకోలేదు నేను. ఇంకా పాలు కాంచడము టిఫిన్లకే కాబట్టి అంతవరకు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి ఇవాళ.